అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ లో ఏపీ సీఎం పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. Even Andhra Pradesh wanted to contribute nearly 160 gigawatt capacity of green energy in the near future out of 500. This is the policy we have announced with 10 lakh crores investment and also 7.5 lakh employment, and also green hydrogen and its derivatives 1.5 million metric tons per annum, electrolyzer manufacturing capacity 3 gigawatt, solar energy projects 78.5 gigawatts, wind energy projects 35 gigawatt, pumped storage energy 22 gigawatts. No other state is having this advantage. They may not have water or also hydrological balance also. Even we are going battery energy storage system 25 gigawatt forever. That is our. This is also needed as of today. Ethanol 15,000 kiloliters per day. Bio CNG, CBG 10,000 tons per day. Clean tech manufacturing 20 gigawatts. Mine module molecular. Even we are going electric vehicle charging infrastructure, nearly 500 stations. For this, we have given excellent incentives. You can go ahead. You can see incentives. Even incentives for electrolyzer manufacturing also one of the best policy. If anybody is giving better than us, you tell us, we will correct it, we will update it, we will provide all the incentives, number one incentives in the country. That is our commitment. So far, even so many companies have come. Even Reliance Industries has come. 500 compressed biogas plants. They are going to spend 65,000 crores. They are going to create 250,000 employment. Even Renew, largest RE complexes in the country, was held in Guntakal. They are going to spend 22,000 crores, and also 1.50 gigawatt renewable energy project, along with one GWH PESS in 2 phases with the employment generation of 4,000. Even Power Renewable Energy Private Limited signed MOU. This is 7 gigawatt wind, solar, hybrid power projects with an annual estimated investment of 49,000 crores and employment potential of 33,000 employment. So this is where another company, AP, I told you already, NTPC and NEDCAP, Greenco also. Very interestingly, if you see history, in 83, కేటీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు. లోకేష్ ను అర్ధరాత్రి కలవాల్సిన అవసరం తనకేముందని అన్నారు కేటీఆర్. కలవాలంటే పగలే కలుస్తామన్నారు. లోకేష్ పక్క రాష్ట్ర మంత్రి, నాకు తమ్ముడి లాంటి వాడని, తాను లోకేష్ ను కలవలేదు, కలిసినా తప్పేంటి అన్నారు. లోకేష్ చదువుకున్న యువకుడు, మంచివాడన్న కేటీఆర్ తనతో మంచి సత్సంబంధాలు ఉన్నాయన్నారు. లోకేష్ ఏం అంతర్రాష్ట్ర దొంగ కాదని రేవంత్ కు చురకలంటించారు. నేనేదో లోకేష్ ని కలిసినట్టు అర్ధరాత్రి పోయి మేమేం చేసినా బాజాప్తా చేస్తాం. బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియక అడుగుతా, లోకేష్ ఏమైనా నీలెక్క అంతర్రాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమైనా నీలెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమైనా నీలక చదువు రానోడా? కలిస్తే తప్పేంది? ఒకవేళ కలవలేదు, కలిస్తే తప్పేంది? అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా, పక్క రాష్ట్ర మంత్రి, యువకుడు, నాతో డెఫినెట్ గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు కానీ కలిస్తే తప్పేంది? నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా, నేను గూండానో దావూద్ ఇబ్రాహింనో చీకట్లో కలిసినట్టు డైలాగులేంద్ర హౌలా. నేను అడిగింది ఏంది, నేను చెప్పింది ఏంది? నేను దొంగను కలిసిన నీలా
నాలాగా, లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా? పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమ్ముళ్ళు అంటాడు, కలుస్తా కానీ నేను కలవలేదు. దానికి ఏదో పెద్ద ఈయనేదో గొప్ప విషయం కనిపెట్టినట్టు ఆయన నాకు తెలియకడుగుతా. పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్ని కలుస్తారు బీఆర్ఎస్ లను, దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తాడు. ఆయన నన్ను కలిస్తే నీకేం వచ్చింది? ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది? నాకు అట్లా తెలియకడుగుతా. నేను ఏమంటున్నా అంటే ఈ చిల్లర మాటలతోని ఎన్ని రోజులు టైం పాస్ చేస్తావు? ఇంకెన్ని రోజులు ప్రజలు ఇవాళ ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నావు? అసలు నేను రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడండి పనికి మాలిన మాటలు? ఎందుకు అంటే ఒకటే కారణం, దొరికిపోయిండు. ఇందాక నేను చెప్పిన కదా, దొంగతనం చేయడం మళ్ళీ దొరికిపోవడం ఈయన స్పెషాలిటీ. ఇంకో మాట అంటాడు, నేనేదో లోకేష్ చంద్రబాబుతో జరిగిన రహస్య ఒప్పందం బయటపడటంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాలం వెల్లదిస్తున్నారని అన్నారు. బణకచెర్లపై నిమ్మల చర్చ జరిగిందంటారు. రేవంత్ మాత్రం చర్చ జరగలేదని చెబుతున్నాడన్నారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలకు ప్రయోజనం లేదన్నారు కేటీఆర్. చంద్రబాబు పిలిచిన బనకచెర్ల గురించి అయితే నేను రాను డైలాగులు పెట్టినాడు, లీకులు ఇచ్చినాడు. లీకు వీరుడు ఇచ్చిన తర్వాత 24 గంటల్లో ఏం మారిందో తెలియదు, 24 గంటల్లో ఏం జరిగిందో తెలియదు. హకామని ఢిల్లీలో తేలిన తర్వాత స్పష్టంగా దొరికిపోయినాడు. ఈయనేమో బనకచెర్ల ప్రస్తావనే రాలేదంటాడు. ఆంధ్ర మంత్రి గారు రామానాయుడు గారు బయటకు వచ్చి మొట్టమొదటి ఎజెండా అంశమే బనకచెర్ల, దాని మీద మాట్లాడినాం, 30 రోజుల్లో కమిటీ వేస్తున్నాం, అయిపోయింది, చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చిండు, రేవంత్ ఓకే అన్నాడు అన్న లెవెల్లో ఆయన మాట్లాడుతున్నాడు. దొరికిపోయింది దొంగ. తెలంగాణ ప్రయోజనాలను, గోదావరి జలాలను పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి తాకట్టు పెట్టి అని దొరికిపోగానే మళ్ళీ డైవర్షన్ స్టార్ట్. కొన్ని రోజులు ట్యాపింగ్, కొన్ని రోజులు కాళేశ్వరం, కొన్ని రోజులు ఫార్ములా, ఇంకొన్ని రోజులు డ్రగ్స్, మన్ను మశానం వాడి బొంద తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడినాడా? చంద్రబాబు పిలిచిన బనకచెర్ల గురించి అయితే నేను రాను డైలాగులు పెట్టినాడు, లీకులు ఇచ్చినాడు. లీకు వీరుడు ఇచ్చిన తర్వాత 24 గంటల్లో ఏం మారిందో తెలియదు. 24 గంటల్లో మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేను జీవితంలో ఏనాడు సిగరెట్ కూడా తాగలేదన్నారు. రేవంత్ అన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి 20 నెలల్లో చేసింది శూన్యమన్నారు. నా విషయంలో ఓసారి డ్రగ్స్ అంటారు, ఓసారి కార్ రేసింగ్ అంటున్నారన్నారు. దురలవాట్లకు ప్రజలు దూరంగా ఉండాలని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏం చేశాడు అని ప్రశ్నించారు. డ్రగ్స్, రేవంత్ రెడ్డి చిట్చాట్లకు దూరంగా ఉండాలన్నారు. రేవంత్ రెడ్డి సీఎం పదవికి అర్హుడు కాదు అని హితవు పలికారు. రేవంత్ వల్ల యూట్యూబర్లకు తప్ప ఎవరికీ లాభం లేదన్నారు. సీఎం రేవంత్ నాపై ఎన్నో ఆరోపణలు చేశారు, టన్నుల కొద్దీ కేసులు పెట్టారన్నారు. పదార్థాలకి, డ్రగ్స్ కి దూరంగా ఉండండి. పొరపాటును కూడా అలవాటు చేసుకోవద్దు. పొరపాటును కూడా అవి అలవాటు చేసుకుంటే జీవితాలు నాశనం అవుతాయి. నేను జీవితంలో ఎన్నడూ సిగరెట్ కూడా తాగని వ్యక్తిని. అట్లాగే మరి మీరందరూ కూడా తప్పకుండా డ్రగ్స్ కి, మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని కోరుతా. రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి, వార్తలకి, చిట్చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి. ఎట్లాగైతే మరి డ్రగ్స్ మనుషుల ప్రాణాలు హరిస్తాయో అట్లాగే కొన్ని నికృష్టపు మాటలు, నికృష్టపు డైలాగులు మరి మీ ప్రశాంతతకు, మీ ఆరోగ్యానికి కూడా, రాష్ట్ర ఆరోగ్యానికి కూడా హానికరం. పెద్దలు చెప్తారు, నక్క పీనుగునే పిక్కు తింటది, పంది బురదలోనే పొరలాడుతుంది, పెండ పురుగు గుడ్ల చావిట్లోనే తిరుగుతుంది. అట్లాగే గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప ఏమి రాదు, నికృష్టపు మాటలు తప్ప ఏది రాదని మళ్ళొక్కసారి తెలిపోయింది. ఒక రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, మరొక రోజు ఫార్ములా ఈ అంటాడు, ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు, కాదంటే కాళేశ్వరం, లేదంటే కేసీఆర్. 20 నెలల్లో ఈ నికృష్టుడి బతుకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడి బతుకు కేసీఆర్ జపం చేయడం, డైవర్షన్ టాక్టిక్స్ తప్ప, హెడ్ లైన్ మేనేజ్మెంట్, డెడ్ లైన్ మేనేజ్మెంట్ తప్ప చేసిందేంది? ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి నువ్వు చేసిందేంది నేను అడుగుతా ఉన్నా. అందుకే పెద్దలు చెప్తారు, పంది ఎంత బలిసినా నంది కాదు. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో 3 ఏళ్లు ఉండొచ్చు, మురిపంగా డబ్బులు మూటలు దోచుకుంటూ ఉండొచ్చు, కానీ ఎన్నటికీ నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ స్థాయి గాని, ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే ఒక గౌరవాన్ని గాని, గతంలో మహామహులు ఆ పదవిని అధిష్ఠించారు. మంది మాటలు విని మనువాడబోతే మళ్ళొచ్చేసరికి ఇల్లాగమైంది అనే నానుడి మరోసారి రుజువైంది. భార్య ప్రసవానికి పుట్టింటికి వెళ్లి వచ్చే వరకు ఇల్లు అమ్మేసి భర్త పరారైన ఘటన హైదరాబాద్ కూకట్పల్లిలో చోటు చేసుకుంది. 4 ఏళ్ల క్రితం వివాహమైన శ్రవణ్, నిఖిత కూకట్పల్లి శాంతినగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే పెళ్లి సమయంలో నిఖిత ఇచ్చిన కట్నం డబ్బులతో అడ్వాన్స్డ్ ఇచ్చి లోన్ తీసుకుని ఇల్లు కొన్నారు.
అనంతరం ప్రసవానికి పుట్టింటికి వెళ్లింది నిఖిత. ఇదే అదునుగా శ్రవణ్ నిఖితకు తెలియకుండా ఇంటిని అమ్మేసి పరారయ్యాడు. పుట్టింటి నుంచి నిఖిత వచ్చి చూడగా ఇంట్లో వేరే వాళ్ళు కాపురం ఉంటున్నారు. ఇదేంటని అడిగితే తాము అద్దెకు ఉంటున్నట్లు చెప్పారని బాధితురాలు వెల్లడించింది. కాగా ఓనర్ ని రమ్మని అడిగితే రావట్లేదని కుకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఖిత పేరు మీద ఉన్న ఇల్లు ఎలా కొనుగోలు చేశారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. 2020లో పెళ్ళయిందండి. నేను ఒక ఐటీ ఉద్యోగిని. నేను కడుపు అయితే మా ఇంటికి వెళ్ళానండి ప్రెగ్నెంట్ గా. పాప పెళ్లి అయినాక మా ఇంటికి వచ్చేసరికి ఇల్లు తాళం వేసింది. లాక్ తీయమని అడిగితే వేరే కనిపిస్తున్నారండి. ఎవరు మీరు అంటే మేము ఇంటికి ఓనర్స్ అని అంటున్నారు. నాకు తెలియకుండా ఇల్లు అమ్మారని తెలిసిందండి వాళ్ళు అన్నదాన్ని బట్టి. ఇలా ఎలా అన్నారు అని అంటే వీళ్ళు యాక్చువల్ గా మాకు కొంచెం డెలివరీ ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి చిన్న చిన్న మనస్పర్ధలు లాంటివి ఉంటే మాట్లాడారండి. ఆ రోజు వీళ్ళందరూ వచ్చారు పెద్ద మనుషులాగా. ఈ రోజు మేమే కొన్నామని అంటున్నారు. డాక్యుమెంట్స్ చూపించమంటే చూపించట్లేదు. ఓనర్ రమ్మంటే రావట్లేదు. సెల్లర్ ఓనర్ ఎవరు ఉండట్లేదు. ఇల్లు తీసుకోవడం డౌన్ పేమెంట్ మా పేరెంట్స్ ఇచ్చిన డబ్బులు కూడా తీసుకున్నామండి. లోన్ కూడా ఇద్దరం కలిసే పెట్టాము. ఈఎంఐ కూడా నేను చేశానండి. నా వంతు కాంట్రిబ్యూషన్ నేను చేశాను. ఇప్పుడు సడన్ గా వీళ్ళు ఎవరు వచ్చి నేను ఓనర్స్ అని చెప్తున్నారు. నా కన్సల్ట్ లేకుండా వీళ్ళు ఎలా అన్నారు, ఇల్లు ఎలా అన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అనేది అర్థం కావట్లేదు. కనీసం డాక్యుమెంట్స్ చూపించమంటే డాక్యుమెంట్స్ చూపించట్లేదు. కుకట్పల్లిలోని శాంతినగర్ లో వింత ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు నిఖిత పేరు మీద ఉన్న ఇల్లు ఆ భర్త ఎలా కొనుగోలు చేశారు? అసలు అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? 4 సంవత్సరాల క్రితం శ్రావణి, నిఖిత ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. కట్న కింద కొంత డబ్బులు ఇచ్చిన నేపథ్యంలో ఆ డబ్బులు కూడా కొంత లోన్ తీసుకొని నిఖిత పేరు పైన కూడా ఒక ఇల్లు కొనుక్కున్నారు. ఇల్లు కొనుక్కొని అక్కడనే జీవిస్తున్నారు. అయితే ఇటీవలే ప్రసవానికి పుట్టింటికి కూడా వెళ్ళింది. అక్కడ ప్రసవం అయిపోయిన తర్వాత బిడ్డతో ఇటు ఇంటికి రావడంతో అప్పటికే ఇల్లు అమ్మేశారని చెప్పి కూడా ఇక ఇంట్లో ఉంటున్న వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వారిని ప్రశ్నిస్తే తామే అద్దెకు ఉంటున్నాము, ఇది ఇంటి ఓనర్ తమకు అద్దెకి ఇచ్చారని చెప్పి కూడా దీనికి సంబంధించి సమాధానం ఇచ్చారు. అయితే వెంటనే తన పేరు పైన ఇల్లును ఎవరు కొన్నారో ఆ ఓనర్ వెంటనే రమ్మని చెప్పి ఈ యొక్క అద్దె ఇంటి వారికి చెప్పడంతో వారు ఎవరు కూడా ఇప్పటివరకు కూడా ఓనర్ రాకపోవడంతో దీనికి సంబంధించి పోలీసులను కూడా ఆశ్రయించారు. కానీ భర్త శ్రావణ్ మాత్రం పరారులో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి భర్త శ్రావణ్ అదుపులోకి తీసుకుంటే అసలు ఇల్లు ఎవరికి కొన్నారో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుస్తాయని చెప్పి కూడా నిఖిత దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు కూడా నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకొని ఈ యొక్క కేసును కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ ఈ యొక్క నివసిస్తున్న వారు మాత్రము తాము అద్దెకు ఇంట్లో నివసిస్తున్నాము, తమకు దీనికి సంబంధించి ఓనర్ ఎవరో కూడా తమకు సరైన ఎవరు అనేది మాత్రం ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ప్రజెంట్ మాత్రం ఒక వ్యక్తి తమకు అద్దెకు దీనికి సంబంధించి డబ్బులు తీసుకొని ఇచ్చాడనేది మాత్రము ఇప్పుడున్న వారంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన పోలీసులకు సమాచారం ఇచ్చిన నిఖిత మాత్రము పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. భర్త గురించి పూర్తిగా యొక్క గాలింపు చర్యలు కూడా చేపట్టారు. భర్తను పట్టుకోవడానికి 2 ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేశారు. త్వరలో భర్తను పట్టుకుంటే దీనికి సంబంధించి అన్ని వివరాలు కూడా బయటపడతాయి. ఎందుకంటే ఇంటిని తన పేరు పైన ఉంది, అంతేకాకుండా ఇంటి పైన లోన్ కూడా ఉంది. ఈ యొక్క ఇంటి పైన లోన్ ఉన్న ఇల్లుని ఎవరు కొన్నారో, తను సంతకం చేయకుండా ఎవరు దీనికి సంబంధించి ఓనర్షిప్ తీసుకున్నారనే దానిపైన కూడా నిఖిత పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంటి ముందే బైఠాయించింది, అంతేకాకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. మొత్తంగా ఓవరాల్గా చూస్తే మాత్రం భర్త శ్రావణ్ని అదుపులోకి తీసుకుంటే మాత్రం అన్ని విషయాలు కూడా బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, మొత్తానికైతే ఆ ఇల్లు అనేది నిఖిత పేరు మీద ఉంది. సో మరి నిఖిత కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఏమంటున్నారు? అయితే నిఖిత గాని కుటుంబ సభ్యులు మాత్రం ఇంటి ముందు బైఠాయించారు. ఇంటి ఓనరు యొక్క దీనికి సంబంధించి రావాలి, ఎందుకంటే తన పేరు పైన ఉన్న ఇల్లును ఎవరు ఎలా కొంటారో, అంతేకాకుండా దీనిపైన లోన్ కూడా ఉంది. లోన్ కొనే దీనికి సంబంధించి దానిపైన కూడా ఎవరు తీసుకున్నారని దానికి సంబంధించి ఎవరు కొన్నారో వాళ్ళు వస్తేనే దీనికి సంబంధించి పూర్తిగా తమ ఇక్కడి నుంచి వెళ్తామనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి చెప్తున్నారు. అయితే ప్రజెంట్ మాత్రం శ్రావణ్ అంటే నిఖిత భర్త శ్రావణ్ అదుపులోకి తీసుకుంటే మాత్రము అన్ని విషయాలు కూడా అసలు ఎలా ఈ యొక్క ఇల్లును విక్రయించారు, లేకపోతే దీని వెనుక శ్రావణ్ డ్రామా ఆడుతున్నారు, ఎందుకంటే కావాలని వేరే వాళ్ళకి అద్దెకిచ్చి ఇల్లు అమ్మేశారని చెప్తున్నారా అని దానిపైన కూడా కొంత దీనికి సంబంధించి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఈ యొక్క శ్రావణ్ అదుపులోకి తీసుకుంటే అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ పంపించిన పంచాయతీరాజ్ సవరణ ఆర్డినెన్స్ ను గవర్నర్ కార్యాలయం స్టడీ చేస్తుంది. గవర్నర్ విష్ణుదేవ్ శర్మ అధికారులు న్యాయ నిపుణులతో అధ్యయనం చేయిస్తున్నట్లు తెలుస్తుంది. 1-2 రోజుల్లో గవర్నర్ కార్యాలయం నుంచి ఏదో ఒక నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పంపిన ఆర్డినెన్స్ ను ఆమోదించడమా, తిరస్కరించడమా, రాజ్యాంగ పరిశీలన కోసం పంపించడమా అనే ఆప్షన్లపై ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి. మిగతా రాష్ట్రాల మాదిరిగా కాకుండా బీసీల లెక్కలపై తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేయడంతో రిజర్వేషన్ల పెంపునకు ఇబ్బంది ఉండదనేది అభిప్రాయం ఎక్కువ మంది న్యాయ నిపుణుల నుంచి వస్తుంది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పులు కూడా అధ్యయనం చేస్తున్న గవర్నర్ కార్యాలయం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న రిజర్వేషన్లు కూడా స్టడీ చేస్తుంది. సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించడంతో ఆర్డినెన్స్ పై గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికైతే ఇప్పుడు ఈ పిఆర్ ఆర్డినెన్స్ పై ఎప్పుడు ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది? సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఏదైతే గతంలో తెలంగాణలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టం 2018కి సవరణ చేస్తూ ఒక ముసాయిదా డ్రాఫ్ట్ను గవర్నర్కు రాష్ట్ర కేబినెట్ పంపడం జరిగింది. అయితే ఈ నెల 15వ తేదీన గవర్నర్ బంగ్లాకు ఈ యొక్క దస్త్రం చేరింది. అయినప్పటికీ ఇంతవరకు కూడా దాన్ని ఆర్డినెన్స్ను ఆమోదించలేదు. అయితే తాజాగా ఈరోజు రాజ్భవన్లో ఉన్నటువంటి అధికారులతో ప్రత్యేక సమావేశం గవర్నర్ నిర్వహించడం జరిగింది. దీనిపై న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్లాలని గవర్నర్ కార్యాలయం నిర్ణయించడం జరిగింది. దీనికి తదనుగుణంగా ఇతర రాష్ట్రాల్లో బీసీల రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు, ఇతర రాష్ట్రాల నుంచి ఒక నోటు కూడా తెప్పించుకోవాలని చెప్పి కూడా రాజ్భవన్ కార్యాలయ సిబ్బందికి గవర్నర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి గవర్నర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడైతే గవర్నర్ నుంచి ఆర్డినెన్స్ వస్తుందో ఇమ్మీడియట్గా జీవో జారీ చేసి వెంటనే ఎలక్షన్స్కు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి హైకోర్టు కూడా ఇప్పటికే ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రిజర్వేషన్ల అమలుకు సంబంధించి అన్ని రకాల మార్గాలను ఇప్పటికే అన్వేషిస్తూ ఉంది. మార్చి 17వ తేదీన ఏదైతే రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించి ఉభయ సభలు కూడా ఆమోదం చేసి వాటిని రాష్ట్రపతి ఆమోదానికి పంపడం జరిగింది. ప్రస్తుతం అవి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. సో అది ఇంకా కూడా సమయం పట్టే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే విభిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఏదైతే రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే ఇది ఉందో బిల్లుకు సంబంధించి ఈ రోజు ఆర్డినెన్స్కు సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే అదే అంశం ఉంది కాబట్టి గవర్నర్ నిర్ణయం తీసుకుంటాడా లేదా అన్న అంశంపై సందిగ్ధత నెలకొని ఉంది. దీనికి సంబంధించి గవర్నర్ కూడా న్యాయ సలహా కోరడంతో ప్రస్తుతం అది ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అనే అంశంపై అయితే రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఒకవేళ గవర్నర్ కార్యాలయం కనుక ఇంకా కూడా దీనికి సంబంధించి లేట్ చేస్తే ఏం చేయాలి, లేదంటే గవర్నర్ కార్యాలయం గవర్నర్ యొక్క ఫైల్ను తిరస్కరిస్తే ఆప్షన్ ఏంటి, ప్రభుత్వం ఏం చేయాలన్న దానిపై కూడా ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ఆలోచన కూడా చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి ఆర్డినెన్స్ అయితే ఖచ్చితంగా గవర్నర్ ఆమోదిస్తారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. వెంటనే గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదించగానే వెంటనే జీవో ఒకటి జారీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. జీవో జారీ చేసిన వెంటనే ఎవరైనా ఒకవేళ కోర్టుల్లో దీనికి సంబంధించి రిజర్వేషన్స్ ఏదైతే 50% సీలింగ్ దాటుతుంది కాబట్టి ఎవరైనా కోర్టులను ఆశ్రయిస్తే కేవియట్ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అన్ని ఆలోచనలు చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ ఆర్డినెన్స్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే 285 సెక్షన్ ఏ ఏదైతే ఉందో సీలింగ్ 50% రిజర్వేషన్లు దాటకూడదు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి అని చెప్పేసి ఏదైతే 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ చట్టంలో ఉందో దానికి సవరణ చేస్తూ ఈ ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. 50% సీలింగ్ అనేది ఉండకపోతే టెక్నికల్గా 42% రిజర్వేషన్లు బీసీలకు స్థానిక సంస్థల్లో ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి గవర్నర్ నిర్ణయమే ఫైనల్ కాబోతా ఉంది. 42% రిజర్వేషన్లు అమలు కావాలంటే
ఖచ్చితంగా గవర్నర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, వారి ఆర్డినెన్స్ను ఆమోదించవలసి ఉంటుంది. ఒకవేళ తిరస్కరిస్తే ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, లేదంటే పార్టీ పరంగా ఇవ్వాలా, లేదంటే ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే ఆప్షన్స్ను కూడా ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ గవర్నర్ మాత్రం ఈ ఆర్డినెన్స్ సంబంధించి న్యాయ సలహాను తీసుకోవడానికి ఇప్పటికే ముందుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా రిజర్వేషన్లను అమలు చేశారో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అనే దానిపై కూడా సమాచారం తీసుకోవాలని చెప్పి రాజ్భవన్ సిబ్బందికి గవర్నర్ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తానికి రాజు, గవర్నర్ కార్యాలయంలో అయితే ఈ ఆర్డినెన్స్ పై స్టడీ జరుగుతుంది. సో మొత్తానికి ఇక్కడ రాష్ట్రపతి దగ్గర ఈ అంశం అనేది పెండింగ్ లో ఉన్నందున గవర్నర్ ముందు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయనుకోవచ్చు? ఎస్, ఎందుకంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి అది ఇప్పటికే దాన్ని మొదటగా గవర్నర్కి పంపడం జరిగింది. అయితే గవర్నర్ దాన్ని రాష్ట్రపతికి పంపడం జరిగింది. సో ఎందుకంటే రిజర్వేషన్ల అంశం అనేది పార్లమెంట్లో దాన్ని చట్ట సవరణలు చేయాల్సి ఉంటుంది, రాజ్యాంగ సవరణలు చేయాలి. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం వల్ల 50% ఎక్సీడింగ్ ఏదైతే ఉందో 50% దాటుతాయి. కాబట్టి అన్ని రిజర్వేషన్లు కలిపి 50% దాటకూడదన్న సుప్రీంకోర్టు నిబంధనలు ఏవైతే ఉన్నాయో దానికి లోబడి ఉండాలంటే సో ఖచ్చితంగా అది సాధ్యపడదు. కాబట్టి ఒకవేళ దాన్ని 9th షెడ్యూల్లో రాష్ట్రపతి ప్రత్యేకంగా చేరిస్తే తమిళనాడు తరహాలో మాత్రమే వీలవుతుంది. సో అది చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చట్టం చేసి ఇక్కడ దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదానికి పంపడం జరిగింది. ప్రస్తుతం అది రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. సో ఈ సమయంలో ఎన్నికలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా దానికి సవరణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో దాన్ని సవరణ చట్ట 2018 తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరణ చేస్తూ అందులో ఏదైతే 285A సవరణ చేస్తూ డ్రాఫ్ట్ను తీసుకురావడం జరిగింది. ఈ డ్రాఫ్ట్ను గవర్నర్ పంపించడం జరిగింది. సో గవర్నర్ దీన్ని ఆమోదిస్తారా, లేదంటే ఇప్పటికే ఆ బిల్లులో ఉన్నటువంటి రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు సో ఇక్కడ ఉన్నటువంటి అంశాలు ఒకటే కావడంతో సో ఇప్పుడు ఆమోదించకపోవచ్చు అని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ విషయం చూసినట్టయితే ఇప్పటికే దీన్ని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి ఏవైతే ఈ ప్రయత్నాలు ఉన్నాయో వీటిని విమర్శలు చేస్తూ ఉంది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అందులో 10% ముస్లింలను కలిపారు. అంటే కేవలం బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటుంది 32% అవుతుంది. సో అప్పుడు ఏ విధంగా బీసీలకు న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఇప్పటికే ఇటు బీజేపీ విమర్శలు చేస్తూ ఉంది. మరొకవైపు బీఆర్ఎస్ కూడా ఇది చట్టపరంగానే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి, పార్టీ పరంగా అమలు చేస్తారా, ఆర్డినెన్స్ తీసుకొస్తారా అనేది సో అది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే దాంట్లో పసలేదో అది న్యాయస్థానంలో నిలబడదని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి ఏం జరగబోతా ఉంది. గవర్నర్ సో ఎన్ని రోజుల్లో నిర్ణయం తీసుకుంటారో అనేది గవర్నర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సాగునీరు ఇచ్చేందుకు నిర్మించిన సీతారామ ప్రాజెక్టు నీటిని ప్రభుత్వం పక్క జిల్లాకు తరలిస్తూ ఏజెన్సీ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తుందని రైతులు వాపోతున్నారు. సీతారామ ప్రాజెక్టు శంకుస్థాపన నాటి నుంచి తమ భూములకు నీళ్లొస్తాయని ఆశ పెట్టుకున్న రైతులకు భంగపాటు ఎదురైంది. ఇంత జరుగుతున్నా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు నోరు మెతకపోవడంతో అన్నదాతలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇక భద్రాద్రి జిల్లాలో రైతుల కన్నీటి వెదలపై మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు. ప్రాజెక్ట్ ప్రారంభంలో అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. సుమారు 3 లక్షల ఎకరాల వరకు కూడా ఈ నీరు చేరుతుందని వీరందరూ కూడా ఆనందపడిన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను దాటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈ నీరు తరలిపోతున్నటువంటి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి రైతులందరూ కూడా కన్నీరు పెడుతున్న పరిస్థితి కూడా ఉంది. అసలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి, వారు పడుతున్న బాధలు ఏంటి, ఇప్పుడు ఇక్కడ మనతోటి పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు చెప్పండి, మీ యొక్క పరిస్థితి ఏంటి ఇప్పుడు? మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి సీతారాం ప్రాజెక్టు కాలువ పైకి ఏరే జిల్లాలకు పోతుంది. కానీ మా పరిస్థితి, మా భూములు ఇచ్చి భూములు కోల్పోయి కూడా ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే మేము నార్మల్ ఎండిపోయే పరిస్థితి ఉన్నా కానీ మా సుక్క నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు మా బోరకంపాడు మండలానికి. అదేవిధంగా మా బోరకంపాడు గతంలో కూడా మేము ఎన్నో అప్లికేషన్లు పెట్టాం, మా మండలానికి కూడా వాటర్ ఇవ్వాలి, మా వాటర్ ఇచ్చిన తర్వాతనే పై జిల్లాకు పోవాలని దాని మీద కూడా కాన్సెప్ట్ పెట్టినా కానీ అధికారులు కానీ మా ప్రభుత్వం కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి మాకు దయచేసి మా వరి పంటలు నార్మల్ ఎండిపోతున్నాయి, ఇవాళ వర్షాలు లేక అటు ఇటు కాకుండా పచ్చిసీలు కూడా వడవేసినాయి. కాబట్టి ఇలా మాకు తక్షణం వాటర్ ఇచ్చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మీరు మొత్తం అసలు ఎన్ని ఎకరాలలో ఇప్పుడు ఈ వ్యవసాయం చేస్తున్నారు? అసలు ప్రస్తుతానికి మేము 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం. వరి పొలం నార్మల్ అయితే పూర్తిగా ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి మా తక్షణం మా మోరంపల్లి బంజర్కి బూరంపాడు మండలం మొత్తానికి కూడా మాకు వాటర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం.
చెప్పండి, మీకు దీనికి సంబంధించి మొదట్లో సుమారు 3 లక్షల ఎకరాల వరకు కూడా ఈ జిల్లాకి ఇస్తాం, అంటే ఈ యొక్క పొలాలకు సంబంధించి నీరు అందిస్తామన్నప్పుడు మీరు ఎంతో ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఒక్క చుక్క నీరు రాకపోవడంతో మీరు ఏ విధమైనటువంటి బాధలు పడుతున్నారు? ఒక రైతుగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ తరుణంలో జూలై నెల 16-17 తారీఖులు వచ్చినా కానీ చుక్క నీళ్ళు లేని పరిస్థితి ఉంది. అటు తూర్పు సైడు గోదావరి ఉంది, పడవరంగా సీతారాం ప్రాజెక్టు కాలువ ఉంది, దక్షిణం కిన్నెరసాని ప్రాజెక్టు ఉంది. అన్ని చుట్టూ నీళ్లు ఉన్నా కానీ బూర్గంపాడు మండలానికి మాత్రం నీటి సుక్క లేని పరిస్థితి. సీతారామ ప్రాజెక్టు నీళ్లు విడుదల చేయంగానే మాకు పుష్కలంగా నీళ్లు వస్తాయని ఆశపడ్డాం. సరే, ఇప్పటికైనా కానీ చెరువులు నింపే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది ఉంది. చెరువులే నింపి ఉంటే మంచినీళ్ళకి కానీ మంచినీళ్ళకి బోర్లు ఎండిపోకుండా కానీ పుష్కలంగా నీళ్లు ఉంటాయని అనుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ స్పందించి సీతారామ ప్రాజెక్టు నీళ్ళని చెరువులకి లింకప్ చేస్తే బాగుంటుంది అనేది అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం వ్యవసాయం లేనట్టే అనిపిస్తుంది రైతాంగానికి. ఈ సీతారామ ప్రాజెక్టు నీళ్ళ మీదనే ఎక్కువ ఆశగా కొట్టగలాడుతున్నాం. కిన్నెరసాని వాటర్ కెనాళ్ళు ఉన్నాయే కానీ పొంగి పొదిలేటప్పుడు మాత్రమే ఆ నీళ్లు వదలటం జరుగుతుంది. తర్వాత నీళ్లు రైతులకు అవసరమైనప్పుడు మాత్రం కిన్నెరసాని నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. అవి కూడా కాలువలు చాలా వరకు బూడిపోతున్నట్టే. మాకు మాత్రం సీతారామ ప్రాజెక్టు కాలువ నీళ్లే చెరువులకి లింకప్ కలిపి తక్షణమే ఈ కార్యక్రమాన్ని చేపడితే బాగుంటుందని నేను రైతుగా నా రైతుల తరపున, మండల ప్రజల రైతుల తరపున కోరుకుంటున్నా. తక్షణమే ఈ నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ఏదైతే జిల్లాకు, అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందినటువంటి మంత్రులు రైతులకు మేము న్యాయం చేస్తామంటూ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపై మీరేమంటారు? మేము అదే అనుకున్నాం. మా బూర్గంపాడు మండలానికి తక్షణం నీళ్లు ఇస్తారని అనుకున్నాం. కానీ ఇక్కడి నుంచి 100 కిలోమీటర్లు ఖమ్మం అంటున్నారే కానీ ఈ ప్రాజెక్టు పుట్టిన అశ్వాపురం మండలం కానీ మీదుగా బూర్గంపాడు మండలం మీదుగా పోతున్నటువంటి బూర్గంపాడు మండలానికి కానీ లేకపోయింది. ఇది మాత్రం మాకు చాలా బాధగా ఉంది. ఈ మండలం, ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నీళ్లు ఎక్కడా ఎక్కినట్టు దాఖలాలు ఎక్కడా లేవు. మొత్తం ఖమ్మం జిల్లాకే అనేది ఇంకొక జిల్లా ఏదో పక్క జిల్లాకి అంటున్నారే కానీ మా బూర్గంపాడు మండలానికి కానీ మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారాం ప్రాజెక్టు నీళ్ళు ఎక్కడా మంచినీళ్ళు తాగడానికి కూడా ఉండకుండా 40 అడుగుల లోతులోనే వెళ్ళిపోతున్నాయి. దీన్ని ఏదో రకంగా డ్రిప్ పరంగా చెరువుల లింకప్ కలిపి ఏదో రకంగా చేస్తే బాగుంటుంది అనేది మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క సీతారామ ప్రాజెక్ట్ అనేది ప్రారంభమైంది మన భద్రాద్రి జిల్లాలో. కానీ ఏదైతే వడ్లోడికి తెడ్డు కరువు అన్న విధంగా మన జిల్లా రైతులకే నీరు అందకపోవడంతో మీరు ఏ విధంగా, అంటే ఇప్పుడు రాజకీయ నాయకుల పరంగా కావచ్చు, లేదు అనుకుంటే అధికారులను ఏ విధంగా, అంటే మీ బాధలు ఏ విధంగా చెప్తున్నారు? ఇది సీతారామ ప్రాజెక్టు కాలువ మోరంపల్లి బంజర్ పై ఎత్తున తల మీద నుంచి వెళ్తుంది. ఇది మోరంపల్లి బంజర్కి చాలా అంటే ఎంత ఒక చిన్న పారతో మట్టి తీస్తే మోరంపల్లి బంజరు బూర్గంపాడు మండలం సుమారు సగం గ్రామాలకి, బూర్గంపాడు మండలంలో సగం గ్రామాల మొత్తానికి నీళ్లు పారుతాయి. ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ గారు కానీ, డిఈ గారు కానీ, అట్లా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ చొరవ చేసుకొని ఈ యొక్క బూర్గంపాడు మండలానికి ఓన్లీ మన మొండికుంట, అశ్వాపురం, మొండికుంట, తుమ్మల చెరువుకి లింకప్ ఇచ్చేసి టేకు చెరువు దగ్గర కొత్త చెరువు లింకప్ ఇస్తే మోరంపల్లి బంజర్లో బూర్గంపాడు మండలంలో మ్యాక్సిమం 80% మొత్తం ఈ సీతారాం ప్రాజెక్టు నీళ్లు పారుతాయి. దయచేసి అధికారులకు మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క సీతారాం ప్రాజెక్టు నీళ్లు ఎక్కడైతే పుట్టాయో ఫస్ట్ పుట్టుదల అనేది అశ్వాపురం మండలం దాటితే నెక్స్ట్ బూర్గంపాడు మండలం దాటిన తర్వాతే వేరే మండలాలకు వెళ్తున్నాయి. కాబట్టి అధికారులు చాలా త్వరగా తెలియజేసుకొని మన బూర్గంపాడు మండలం, అశ్వాపురం మండలానికి ఈ యొక్క నీరు ఇస్తే ఎండిపోయే నార్మల్కి ఎవరన్నా కొద్ది గొప్ప రైతు నాటుకున్న రైతుకి కూడా ఇలా బోర్లు ఉండి లేని కరెంటు వల్ల ఆ నీళ్ళు కూడా పారట్లేదు. ఈ యొక్క నీళ్లు లింకప్ ఇస్తే ఆ రైతులందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఈ ఎడారిగా ఉన్న ఈ ప్రాంతం చాలా సస్యశ్యామలంగా అవుతుందని అధికారులని విజ్ఞప్తి చేస్తున్నాం.
మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ప్రారంభమైనటువంటి సీతారామ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి రైతుల కళ్ళల్లో అయితే కన్నీరు మిగులుస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. సుమారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే సుమారు 80 కిలోమీటర్లకు పైగా ఈ గోదావరి పరవళ్లు తొక్కుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడి నుంచి ఏదైతే 100 కిలోమీటర్లకు పైగా కూడా ఈ రూట్ల ద్వారా ఖమ్మం తరలిస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రైతులకైతే నీరు చుక్క అందేటట్టు చేయట్లేదంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు ఉన్నటువంటి మంత్రులు మొత్తం అందరూ కూడా ఏదైతే భద్రాచలాన్ని చిన్న చూపు చూస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి రైతులను చిన్న చూపు చూస్తూ ఇటు ఖమ్మం కావచ్చు లేకపోతే అనేక ప్రాంతాలకి నీరును తరలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికైనా కూడా జిల్లా మంత్రులుగా చెప్పుకుంటున్నటువంటి వారందరూ అదేవిధంగా అధికారులు కావచ్చు మిగతా వారందరూ కూడా రైతుల గోడు పట్టించుకొని ఈ యొక్క భద్రాద్రి జిల్లాకు కూడా రైతుల కళ్ళల్లో కూడా ఆనందం మిగిల్చేలా ఈ యొక్క నీటిని అందించాలని వీరందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.